నమస్తే, వెల్కమ్ టు బీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీ తీర ప్రాంతంలో మ్యారిటైమ్ ప్రాజెక్టుల నిర్మాణం, పోర్టు ఆధారిత ఎకానమీ సాధిస్తామన్న సీఎం చంద్రబాబు. బుడమేరు గండ్లను పరిశీలించిన మంత్రి నిమ్మల, రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడుతున్నట్టు వెల్లడి. ఉద్యాన రైతులను ప్రోత్సహించాలన్న సీఎం, మైక్రో ఇరిగేషన్ కు ప్రాధాన్యతనివ్వాలని సూచన. బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం, సబ్కా సాత్ సబ్కా వికాస్ పార్టీ విధానమన్న పురంధేశ్వరి. రాష్ట్రంలో పోర్టు ఆధారిత ఎకానమీని సాధించేందుకు ప్రణాళికతో పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. తీర ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులో పోర్టులపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ శాఖ సెక్రటరీ టీకే రామచంద్రన్ సహా పలువురు కేంద్ర, రాష్ట్ర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పోర్ట్, కొత్తగా నిర్మాణం అవుతున్న పోర్టుల స్థితిగతులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మించాలనే ఆలోచనతో ఉన్నామని సీఎం కేంద్ర ప్రభుత్వ అధికారులకు తెలిపారు. రాష్ట్రంలో 1000 కిలోమీటర్లకు పైగా ఉన్న సముద్ర తీరాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మ్యారిటైమ్ ప్రాజెక్టులు నెలకొల్పుతామని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో నెల్లూరు జిల్లా దుగ్గరాజపట్నంలో పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు నాడు కేంద్రం అంగీకరించిందన్నారు. దుగ్గరాజపట్నంలో షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు అంశంపై వారితో చర్చించారు. ఇనిషియల్ ఫిజిబిలిటీ రిపోర్టు ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2000 ఎకరాల్లో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరును ఈ రోజు సందర్శించారు. గత సంవత్సరం కృష్ణా జిల్లాలో సంభవించిన వరదల్లో బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో అత్యవసరంగా పూడ్చిన 3 గంటలను కలుపుతూ రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలు పెడుతున్నామని చెప్పారు. బుడమేరు డైవర్షన్ కెనాల్లో 37,500 క్యూసెక్లకు పెంచేందుకు చేపట్టిన పెండింగ్ పనులు పూర్తి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. బుడమేరు వరద ఎనికపాడు మీదుగా కొల్లేరు, ఉప్పుటేరు నుండి సముద్రంలో కలిసేలా డిపిఆర్ రూపొందిస్తున్నామని చెప్పారు. అలాగే బుడమేరు ఓల్డ్ ఛానల్ కు సమాంతరంగా మరో కొత్త ఛానల్ ను కూడా 20,000 క్యూసెక్ల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. బుడమేరు వరదల నియంత్రణకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్రం సహకారంతో ముందుకు వెళ్లేలా ప్రపోజల్స్ తయారు చేశామని, మున్సిపల్, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల సమన్వయంతో చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి ముందు ఉంచుతామని చెప్పారు. కాగా సీజన్ మొదలయ్యేలోగా బుడమేరు 3 గంటల నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, బెజవాడ దుఃఖదాయినిగా ఉన్నటువంటి బుడమేరు ఏదైతే ఉందో, మొన్న వర్షాకాలంలో పడినటువంటి 3 గంటలు ఏదైతే విజయవాడను ముంచెత్తినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క బుడమేరు 3 గంటలను కూడా ఆ రోజు పూర్తి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఆ రోజు తాత్కాలికమైనటువంటి ప్రాతిపదికన, యుద్ధ ప్రాతిపదికన విజయవాడ ముంపుని నుంచి రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వర్షాల్లో ఆ రోజు చేసినటువంటి పనిని పర్మనెంట్గా, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు 3 గళ్ళు ఏవైతే బుడమేరుకు పడ్డాయో, మొన్నటి సంవత్సరమనే కాదు గతంలో కూడా ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా కూడా ఇక్కడే గండ్లు పడుతూ ఉన్నాయి గతంలో కూడా. ఎందుకంటే ఏదైతే ఈ గండ్లు పడినటువంటి బుడమేరుకి ఆపోజిట్లో పులివాగుకి సంబంధించినటువంటి వాగునీరు కూడా డైరెక్ట్గా ఈ యొక్క రైట్ బండ్ని ఢీ కొట్టడం వల్ల ఇక్కడ ఎక్కువగా గండ్లు పడుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే 3 గంటలకు సంబంధించి 500 మీటర్లు పర్మనెంట్గా ఒక సీసీ వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి 28 కోట్ల రూపాయలతోటి ఆ వర్క్స్ని మరి టెండర్స్ పిలిచి ఆ పనులను కూడా మొన్ననే మరి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించమని డీవాటరింగ్ అది జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు అధికారులకు, అదేవిధంగా ఏజెన్సీలకు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. రేపు జూన్ మరి 10వ తారీఖు కల్లా మినిమం సేఫ్టీ లైన్కైనా సరే మీరు ఈ వాల్ని తీసుకుని రావాలి. ఎందుకంటే మాన్సూన్స్ కూడా ఎర్లీగా వస్తాయని చెప్తూ ఉన్నాడు. అంచేత దానికి అనుగుణంగా ఇప్పుడు ఒక యూనిట్ మాత్రమే పనిచేస్తుంది. ఒక యూనిట్ కాదు, మీరు 3 యూనిట్లు పెట్టుకోండి, 3 షిఫ్ట్లు పెట్టుకోండి. ఖచ్చితంగా రేపు జూన్ 10వ తారీఖు కల్లా ఒక 3 మీటర్స్ వాల్ సేఫ్టీ లైన్లోకి
ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి ఏజెన్సీకి అధికారులకు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పనుల్ని మన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులతో కూడా సమన్వయం చేసుకుని ఈ వర్క్స్ను కూడా మరి స్పీడప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకా బుడమేరికి శాశ్వత ప్రాతిపదికను కూడా మరి వరద ముంపు నుంచి మరి విజయవాడను రక్షించవలసిన అవసరం ఉంది. దానిలో భాగంగానే మరి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైతే మరి ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఎనికేపాడు యూటీ వరకు ఆ ఓల్డ్ ఛానల్ని కూడా డెవలప్ చేయడానికి అదేవిధంగా ఎలగలేరు రెగ్యులేటర్ నుంచి ఓల్డ్ ఛానల్కి సమాంతరంగా పాత కాలువ అది డెవలప్ చేసి తద్వారా ఒక 20,000-25,000 క్యూసెక్కుల నీరు ఆ యొక్క ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరుకి తీసుకెళ్లేటువంటి విధంగా కూడా ఒక ప్రతిపాదనను ఆ ల్యాండ్ ఈక్వేషన్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే బుడమేరు ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఇది కూడా 37,500 తీసుకెళ్లేటువంటి విధానంలో బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరి ఎస్టిమేషన్ చేసుకుని మరి ఇవన్నీ కూడా మరి తయారు చేసుకునేటువంటి ఈపీఆర్ని అంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలోని వారం రోజుల్లోనే పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎందుకంటే దగ్గర ఒక 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయల వరకు ఈ వర్క్స్ అన్నిటికీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మరి ఈ పనులు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క డిపిఆర్ని కూడా పూర్తి స్థాయిలో ఒక 4 రోజుల్లోనే తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి కేంద్రం సాయంతో ఈ పనులు పూర్తి చేయడానికి పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం. గోదావరి, కృష్ణా డెల్టా మినహా రాష్ట్రంలో మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ హార్టికల్చర్ సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. సచివాలయంలో హార్టికల్చర్ పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. మిరప, అరటి, మామిడి, ఆయిల్ పామ్, కోకో, డ్రాగన్ ఫ్రూట్, జీడి మామిడి, కాఫీ, కొబ్బరి, టమోటా, ఉల్లి మొదలైన 11 ప్రాధాన్య పంటలతో రాష్ట్రంలో 24 క్లస్టర్లు ఏర్పాటు చేసి రైతులకు తోడ్పాటు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18.23 లక్షల హెక్టారులో ఉన్న ఉద్యానవన సాగును వచ్చే 5 ఏళ్లలో రెట్టింపు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఆయిల్ పామ్, కోకో, కొబ్బరి పంటల డిమాండ్ దృష్ట్యా రైతులకు ఈ పంటల సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రపంచంలో కోకో సాగులో 1% కన్నా తక్కువ మన దేశంలో సాగవుతుందని, ప్రపంచం మార్కెట్లో ఉన్న డిమాండ్ను అందిపుచ్చుకునేలా 1,00,000 ఎకరాల్లో కోకో సాగు చేసేలా చూడాలని చెప్పారు. మైక్రో ఇరిగేషన్ కు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని సీఎం ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ బీజేపీ విధానమని ఆ పార్టీ నేత ఎంపీ పురంధేశ్వరి అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం ఎమ్మెల్సీ పదవికి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కులమత రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులైన అందరికీ అందించాలన్నదే బీజేపీ ఉద్దేశమని పురంధేశ్వరి పేర్కొన్నారు. దేశానికి దృఢమైన నాయకత్వం ఉండాలని 2014లో ప్రజలు నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీకి పట్టం కట్టారని చెప్పారు. సమర్థుడైన నాయకుడు ఉన్నప్పుడే సుపరిపాలన సాధ్యమవుతుందన్నారు. ప్రజారంజక పాలనను అందించడంతో పాటు సందర్భాలను అనుసరించి కఠినమైన నిర్ణయాలను కూడా ఆయన తీసుకున్నారని పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ ను ఉదహరించారు. 2014 సంవత్సరంలో గనక మీరు చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళి దేశ ప్రగతిని సాధిద్దాము అనేటువంటి ఒక భావన. ఈ సబ్ అంటే అందరూ అనేటువంటి పదంలో కుల మతాలకి అసలు ఎటువంటి చోటు లేదు, తావు లేదు. అందరినీ కలుపుకుంటూ భారతీయులంగా ముందుకు వెళ్దాం అనేటువంటి ఒక భావన. ఇది కేవలం 2014లో ఇచ్చినటువంటి నినాదం మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం కూడా. కనుకనే ఇది కేవలం నినాదంతో సరిపెట్టకుండా ఇది భారతీయ జనతా పార్టీ విశ్వాసం అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా మేమైతే చేస్తున్నటువంటి. ఇప్పుడు మనందరికీ తెలుసు సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా అద్భుతంగా జరిపి ఒక సందేశాన్ని పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. అయినా కూడా పాకిస్తాన్ ఇవాళ వాటన్నిటినీ పక్కన పెట్టి మళ్ళీ తిరిగి మన దేశం మీద, మన పౌరుల మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. 2014 సంవత్సరానికి ముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు. అప్పట్లో ఎవరైనా సరే పొరుగు దేశం మన దేశం మీద దాడి చేసినా లేకపోతే ఉగ్రవాదులు వచ్చినా కళ్ళప్పగిచ్చి చూసేటువంటి పరిస్థితి అంతకుముందు ఉండేది. కానీ ఇవాళ పరిస్థితి అటువంటిది కాదు.
అంటే నాయకత్వం గనక, దృఢమైనటువంటి నాయకత్వం, బలమైనటువంటి నాయకత్వం గనక దేశానికి ఉన్నట్లయితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మనకి ఇప్పుడు పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణ మాధ్యమంగా మన అందరికీ తెలియవస్తున్నటువంటి విషయం అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడిపై ఆగ్రహించిన భారత్ తొలుత పాక్లోని ఉగ్రస్థావరాలను మాత్రమే టార్గెట్ చేసిందని, భారత్ దాటికి పాక్ కాలబేరానికి వచ్చి సీజ్ ఫైర్ ప్రతిపాదించిందని అన్నారు. భారత్ సహజంగా శాంతి కాముక దేశమని, దీంతో పాక్ అభ్యర్థనను మన్నించి సీజ్ ఫైర్ కు ప్రధాని అంగీకరించారని చెప్పారు. కానీ పాక్ వక్రబుద్ధి మారలేదని, మళ్లీ భారత్ పై దాడులు చేయడంతో ఈసారి భారత్ పాక్ పై తీవ్ర స్థాయిలో దాడులు చేసి వారి డిఫెన్స్ బేస్లను కూడా ధ్వంసం చేయడం జరిగిందన్నారు. దీంతో పాక్ తోక ముడిచి అమెరికాను ఆశ్రయించిందన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత శక్తి సామర్థ్యాలు పాక్ తో పాటు ప్రపంచ దేశాలకు కూడా తెలిసిందన్నారు. విషయం మనం ఇక్కడ గమనించాలి. కనుక ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి సుపరిపాలన దేశానికి అందిస్తుంది? అర్హులైనటువంటి వారు, అవసరంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అద్భుతంగా అందిస్తున్నటువంటి సందర్భంలో, అదేవిధంగా దృఢమైనటువంటి నిర్ణయాలు ఇవాళ చూసినట్లయితే పాకిస్తాన్ కవ్వింపు చర్యకి దిగి ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గాంలో 26 మంది ఎవరైతే అక్కడ టూరిస్ట్గా వెళ్ళారు పెహల్గాంకి, దానిలో కొత్తగా పెళ్ళైనటువంటి జంట కూడా ఉన్నారు. అటువంటి వారి మీద పాకిస్తాన్ దేశం నుండి మన దేశంలోకి చొరబడినటువంటి ఉగ్రవాదులు భార్య కళ్ళ ముందే భర్తని హతమార్చినటువంటి సందర్భంలో బీజేపీ పార్టీ కుల మతాలతో సంబంధం లేకుండా భారతీయులంతా ఒక్కటే అనే సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తుందని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. బీజేపీ సిద్ధాంతాలను అర్థం చేసుకున్న జకియా ఖానం పార్టీలోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఆమెను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. గమనించవలసిందిగా మేమైతే చేస్తున్నటువంటి విజ్ఞప్తి, ఈరోజు జాకియా గారు డిప్యూటీ చైర్పర్సన్ గా ఉన్నారు మండల శాసన మండలిలో. వారు వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయటం, అదేవిధంగా వారి పదవికి రాజీనామా చేయటం చేసి భారతీయ జనతా పార్టీలోకి వారు రావడం జరిగింది. ఇవాళ జాకియా గారు పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం అని అంటే, ఇవాళ ఖచ్చితంగా ఏదైతే ఇంతకు ముందు చెప్పాను, దేశ ప్రజలందరూ ఒక్కరే, మేము సమభావంతో మేము అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తాము. ఏదైనా సరే సంక్షేమ ఫలాలు ఏదైనా ఉన్నట్లయితే కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి, అర్హులైనటువంటి వారు కుల మతాలతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఆ సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి భావనతోటి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు పనిచేస్తూ వస్తుందో, అదేవిధంగా నాకు చెప్పినట్లుగా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి దేశ ప్రగతి దోహదపడుతున్నటువంటి సందర్భంలో వారు భారతీయ జనతా పార్టీలోకి, అందులోనూ ఇందాక చెప్పినట్లుగా సబ్కే సాత్ సబ్కా వికాస్, అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్దాం. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పి విపక్ష నాయకులు మా మీద ఏమైనా విమర్శ చేయొచ్చేమో, కానీ ఎక్కడైనా సరే ఇళ్ళు ఇస్తే మేము మైనారిటీలకు ఇవ్వమని కానీ, జల్ జీవన్ మిషన్ కింద కుళాయిలు ఇస్తే మైనారిటీలకి ఇవ్వమని కానీ, లేదా వారికి ఏదన్నా ఉచితంగా బియ్యం ఏదైనా పేదలకు ఇస్తే అది మైనారిటీ పేదలకు ఇవ్వమని కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆ రకంగా వ్యవహరించలేదు. దేశంలో ఇటీవల సంభవించిన ఉగ్రదాడి అనంతరం జరిగిన ఆపరేషన్ సింధు తదితర పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైనికుల క్షేమం కోరుతూ సర్వమత ప్రార్థనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నేతలు, కార్యకర్తలు సైనికుల సంక్షేమంతో పాటు నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం కోసం వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో గుంటూరు ఏసీ కాలేజీలో క్రైస్తవ మత పెద్దల సారథ్యంలో ప్రార్థన కూటమి నిర్వహించారు. ముందుగా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి, అలాగే ఆపరేషన్ సింధూరులో అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. అనంతరం పలువురు క్రైస్తవ మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ మాలా కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ప్రార్థనలు నిర్వహించామన్నారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ దేశ సమగ్రత కోసమే చేస్తుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగాను ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం మరింత బలోపేతం కావాలని కోరుతూ ప్రార్థనలు చేసినట్టు పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు దేశ సమగ్రతను కాపాడటం కోసం, అలాగే జనసేన పార్టీ నిరంతరం కూడా దేశ సమగ్రత కోసం, దేశభక్తిని పౌరుల్లో పెంపొందించే క్రమంలో
తన సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తుందని చెప్పి నిరూపించడం కోసం ఏదైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈరోజు టెర్రరిజం ఏ రూపంలో కూడా ఉండకూడదు, దాన్ని పూర్తిగా నశింపజేయాలన్న ఉద్దేశంతో ఏదైతే భారత ప్రభుత్వం ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతోటి టెర్రరిజం మీద ఉక్కుపాదం మోపుతూ ప్రయత్నం చేస్తూ ఉందో దానికి మద్దతుగా సైనికులందరికీ కూడా శక్తినివ్వాలి, వారికి నైతిక బలాన్ని ఇవ్వాలి. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం కూడా మరింత బలోపేతం అవ్వాలన్న ఉద్దేశంతో సర్వమత ప్రార్థనలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు పట్టణంలోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో ఉన్న ఆడిటోరియంలో ఈరోజు క్రైస్తవ మత ఆచారం ప్రకారం ఇక్కడ ప్రార్థనా కూటం ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా దేశ సమైక్యత కోసం, సర్వమత అన్ని మతాల యొక్క అభ్యున్నతి కోసం, వారందరూ కూడా కలిసిమెలిసి జీవించేటువంటి పరిస్థితి కోసం, శాంతి సామరస్యం రాష్ట్రంలో దేశంలో నెలకొలాలన్న ఒక లక్ష్యంతో మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిరంతరం పాటుపడుతుంటారని చెప్పి కూడా తెలియజేసే క్రమంలో దేశ సమగ్రతను మరొకసారి చాటి చెప్తూ దేశ సైనికులకి మరియు దేశ నాయకత్వానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం బలోపేతం అవ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రానున్న రోజుల్లో దేశంలో శాంతి సుస్థిరతలు ఏర్పడాలని చెప్పి జనసేన పార్టీ తరఫున ప్రకటనగా విశ్వసిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏదైతే ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి అశాంతి పరిణామాల నుంచి శాంతిని కోరుకునే దేశం కాబట్టి భారతదేశం, దానిలో భాగంగా అలానే ఏదైతే సింధూర్ ఆపరేషన్ జరిగిందో దాంట్లో పాల్గొన్నటువంటి వీరమరణం పొందినటువంటి వారందరికీ కూడా ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని, నాయకులందరికీ కూడా మంచి మనోధైర్యం రావాలని ఇందాకే లోపల ప్రేయర్ జరిగితే పాస్టర్ గారు కూడా చెప్పారు. గ్రంథంలోనే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆనాడు అంటే మనం వెనకటి అన్నీ కూడా కుట్టిపారుస్తుంటాం, కానీ అప్పుడే దేశంలో ఉన్నటువంటి నాయకుల గురించి కానీ ప్రజలను పరిపాలిస్తున్నటువంటి రాజుల గురించి కూడా ఇప్పుడు కూడా ప్రజలు ప్రేయర్ చేయాలి. ప్రేయర్ అంటే వాళ్ళకి మనోధైర్యం వస్తుందనే ఒక సందేశాన్ని కూడా ఇచ్చున్నారు. ఆ రకంగా ఇవాళ ఈ దేశంలో జరుగుతున్న పరిణామాల పట్ల పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుని, ఎప్పుడు చెప్తుంటాం మేము, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం అనేది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది తప్పితే కొంతమంది కుహనావాదులకి అర్థం కాదు. అది ఆయన ఏది చేసినా దాంట్లో కొంచెం ఒక నిమిషం టైం తీసుకుని ఆలోచిస్తే దాంట్లో ఎంత నిగూఢ అర్థం ఉందో అర్థమవుతుంటుంది. ఇవాళ అదే ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా యావత్ దేశం మొత్తం నాది, దేశం కోసమే జనసేన పార్టీ అనే ఒక నినాదాన్ని ఇస్తూ ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ప్రజలందరూ కూడా ఏ రకంగా హర్షాత్ రేఖలు వ్యతిరేకిస్తున్నారు, అదే రకంగా మేము కూడా ఇవాళ ఇక్కడ పార్టీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా క్రిస్టియన్ ఫాదర్స్తో ప్రేయర్ చేపించాలనే ఒక ఆలోచనతో దానిలో భాగంగా ఇక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ మరియు మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ గారు, అలానే టూరిజం డైరెక్టర్గా ఉన్నటువంటి మా పార్టీ నాయకులు గౌతమ్, వీళ్ళ ఆధ్వర్యంలో గుంటూరులో ఈ పూట చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చక్కని కార్యక్రమం మీన్స్ నేను చెప్పేది దేశం కోసమే. చక్కని మీన్స్ మా సంతోషం కోసం కాదు, దేశం కోసం, దేశంలోని ప్రజల కోసం ఒక మంచి ప్రార్థనని ఇద్దరు దైవజ్ఞులను తీసుకొచ్చి చెప్పించారు. ఖచ్చితంగా ప్రజలందరూ కోరేది ఒకటే, అందరమీ ఒకటే అనే భావనతో. ఇదే టెర్రరిజం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అందరికీ తెలుసు. అది కాదు కోరుకునేది. మనం పక్కవాడిని ప్రేమించండి, ఎదుటివాడిని గౌరవించండి, అందరం బాగుండాలంటే దాంట్లో మనకు శాంతి ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే మనం పక్కవాడిని అసూయతో ఉంటామో మనకి అశాంతి ఉంటుంది తప్పితే శాంతి ఉండదు. అందరూ కూడా గ్రహించండి. మరి ముఖ్యంగా చనిపోయినటువంటి వీర మరణం పొందినటువంటి సైనికులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ, మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి సత్యసాయి జిల్లాలో చనిపోయినటువంటి మురళీ నాయక్ కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని, వాళ్ళ తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా మనోనిబ్బరం ఇవ్వాలని, అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు ఎప్పుడూ కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటారు. మీరు శేష జీవితం గడిపేంత వరకు కూడా పార్టీ నుంచి మీకు అండదండలు ఉంటాయి. మేమేదో ఈ రోజున భావోద్వేగంతో మాట్లాడి వెళ్ళిపోయేటటువంటి తత్వం జనసేన పార్టీలో లేదు. జనసేన పార్టీ నాయకుడు ఆదేశాల మేరకు ఖచ్చితంగా మీ వెంట ఉంటామని చెప్పేసి ఆ కుటుంబానికి కూడా తెలియజేస్తూ, మరొకసారి ప్రజలందరూ కూడా శాంతిని కాంక్షించండి, శాంతి కోసం మీరు ప్రేయర్ చేయండి. ఖచ్చితంగా మన దేశం బాగుంటుంది. మన దేశం బాగున్నప్పుడు ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరం కూడా కలిసిమెలిసి ఉంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఇద్దరు నాయకులు కూడా, మరీ ముఖ్యంగా పార్టీ ఆలోచన విధానాన్ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. విశాఖ జిల్లా యంత్రాంగం నగరంలోని పెద్దజాలరిపేట టిడ్కో గృహ సముదాయం వద్ద ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రక్షక దళాలతో కలిసి మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉగ్రదాడులు జరిగినప్పుడు ఎలా స్పందించాలో తెలుపుతూ సిబ్బంది అవగాహన కల్పించారు.
అనుకోని రీతిలో ఎదురయ్యే ఆపదల పట్ల, విపత్కర పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉందామని, ఎలాంటి క్లిష్టమైన సమస్యలైనా ధీటుగా ఎదుర్కొందామని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రక్షక దళాలు పౌరుల్లో ధైర్యం నింపాయి. తక్షణ సాయం ఎలా పొందాలి, ఆపద నుంచి ఎలా గట్టెక్కాలి అనే అంశాలపై నమూనా ప్రదర్శనలు చేసి అవగాహన కల్పించాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలోనే వివిధ విభాగాల అధికారులు ప్రజలను ఉగ్రదాడులపై అప్రమత్తం చేశారు. టిడ్కో గృహాల్లో పొగబాంబులు పేలడం, వాటిని అగ్నిమాపక యంత్రాలు అదుపు చేయడం, క్షతగాత్రులను హుటాహుటిన తాత్కాలిక వైద్య శిబిరానికి తరలించడం వంటివి కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో జాగిలాలతో తనిఖీలు చేపట్టి ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. మాక్ డ్రిల్ అనంతరం అదే ప్రాంతంలో రాత్రికి బ్లాకౌట్ నిర్వహించారు. టిడ్కో గృహ సముదాయాలు సమీప ప్రాంతంలో విద్యుత్ నిలిపివేసి కార్యకలాపాలను చేపట్టారు. శత్రుముఖలు మన ప్రాంతాలని గుర్తించడానికి వీలు లేకుండా విద్యుత్ నిలిపివేయాలని, చీకట్లో ఉండే ప్రమాదం తప్పుతుందని పేర్కొంటూ రక్షణ దళాలు అవగాహన కల్పించాయి. విశాఖలోని శివాజీపాలెంలో జంట గ్రామాల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న చినపోలమాంబ అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 4న ప్రారంభమైన ఉత్సవాలకు శివాజీపాలెం, పీతలవానిపాలెం గ్రామాల నుంచే కాకుండా విశాఖ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం కోరాకుల వారి ఇంట్లో అమ్మవారు స్వయంభూగా వెలిశారు. అప్పటి నుంచి వారి ఆధీనంలోనే ఉత్సవాలు జరిగేవని, ఆ తరువాత కాలంలో ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలందరూ ఇందులో భాగస్వాములయ్యారని నిర్వహణ కమిటీ సభ్యుడు పీతల గోవింద్ తెలిపారు. చిన్నపోలమాంబ అమ్మవారికి పాత పోలమాంబ అమ్మవారనే పేరు కూడా ఉందని, ఈ ప్రాంత ప్రజలను కన్న తల్లిలా కాపాడే దైవంగా అమ్మవారు ప్రసిద్ధి చెందారని తెలిపారు. నా పేరు పీతల గోవింద్, 22వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. నేను శ్రీ శ్రీ చిన్న పోలమాంబ మహోత్సవాలు ఈ నెల 4వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జరుగుతున్నాయి. జంట గ్రామాల పండుగ తల్లి పీతవానిపాలెం, శివాజీపాలెం గ్రామ తల్లివి. శ్రీ శ్రీ చిన్న పోలమాంబ శివాజీపాలెం గ్రామంలో కోరాకల వాళ్ళ ఇంట్లో వెలిసిన తల్లి. ఈ తల్లిని పూర్వం ఎవరైతే కోరక వంశీయులు ఉండేవారో వాళ్ళు పండగని చేసేవారు. దానిని ఈ శివాజీపాలెం, పీతలపాలెం గ్రామంలో ఉంటే 4 సంఘాలుగా విభజించి వాళ్ళ ఆధ్వర్యం చేసుకొని ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క తల్లి జాతరను చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 గ్రామాల ప్రజలు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు ఈ తల్లికి సంపూర్ణంగా అందిస్తున్నారు. అందుకు ఈ చిన్న పోలమాంబ తల్లి ఈ 2 గ్రామాల ప్రజలందరినీ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో దీవించాలని చెప్పి ఈ తల్లి సమక్షంలో నేను కోరుకుంటున్నాను. నాకు సుమారు నాకే ఇప్పుడు 40 years. అంత ముందు నుంచి కూడా ఈ తల్లి ఈ 2 గ్రామాల మధ్య వెళ్ళడం, పండగ ప్రతి నెల మేలో 9 రోజులు నవరాత్రులు చేయడం నాకు తెలిసి 40 years నుంచి, ఇంకా ముందుకి ఇంకా 40 years ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సిద్దిపట్నం గ్రామంలో ఉన్న శ్రీ కోట సంతానమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పిండి వంటలు, పుష్పాలు, పళ్ళు, చీరలు, గాజులు, రవికెల గుడ్డలు, పసుపు కొమ్ములు మొదలైన వాటితో ఘనంగా సారి సమర్పించారు. భక్తులు జయ జయ నినాదాల మధ్య ఊరేగింపు జరిగింది. ప్రధానాలయం నుండి బయలుదేరి చెరువుగట్టు వద్ద కొలువైన కోట సంతానమ్మ తల్లి ఆలయం వద్దకు వెళ్లి అమ్మవారికి సారి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు రవికెల బట్ట, గాజులు, కుంకుమ, పువ్వులు అమ్మవారి ప్రసాదంగా అందజేశారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. భక్తులు, పురప్రజలు జాతరకు తమ వంతు సహాయ సహకారాలు అందించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారని ఆలయ ప్రధాన పూజారి కేవీవి సత్యనారాయణ శర్మ తెలియజేశారు. శ్రీ శ్రీ కోట సంతానమ్మ అష్టాదశ శక్తిపీఠము, కొత్త ఎల్లవరము, సిద్దిపట్నము, మరిపాలెం పంచాయతీ, నాతవరం మండలం, అనకాపల్లి జిల్లా. ఈ యొక్క దేవాలయము కొత్త ఎల్లారం చెరువు సమీపంలోని వేయించేస్తున్న అమ్మవారికి 22/4/2025 నుంచి కూడా అమ్మవారి యొక్క జాతర మహోత్సవం అంటే గరగ సంబరము 21 రోజులు. ఈరోజు అమ్మవారికి 13వ తారీఖు మంగళవారం అమ్మవారికి విశేషమైనటువంటి సారీ, అదేవిధంగా కోలాటము, భక్తుల సమూహంతో అమ్మవారికి మహాజాతర పండగ మహోత్సవం జరుగుతుంది. ఈ యొక్క భక్తులందరూ కూడా అమ్మవారికి
సారీ రూపంలోని 9 రకాల పిండి వంటలు, 9 కేజీలు చొప్పున 9 రకాల పళ్ళు, 9 రకాల పుష్పాలు, 9 రకాల చీరలు, 9 రకాల గాజులు, ఆ విధంగా భక్తులు సమర్పించినటువంటి ఈ యొక్క సామగ్రి అంతా కూడా ప్రధాన దేవాలయం దగ్గర నుంచి చెరువు గట్టు ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం దాకా ఈ యొక్క సారి తీసుకెళ్ళి అమ్మవారికి చూపించి మరలా ప్రధాన దేవాలయానికి ఇచ్చేసిన తర్వాత భక్తులందరికీ కూడా ఈ యొక్క సారి యావత్తు కూడా పంచడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చినట్లే భక్తులందరికీ కూడా ఇక్కడ తీర్థప్రసాదాలు, మహాన్నదానం జరుగుతుంది. కార్పొరేట్ కాలేజీల అరాచకాలకు అంతు లేకుండా పోతుందని విద్యార్థి సంఘాలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. హైదరాబాద్ డీడీ కాలనీలో గల శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో వేసవి సెలవుల్లో సైతం ఇష్టానుసారంగా తరగతులు నిర్వహించడం తీవ్ర దుమారం రేపుతుంది. ఈ నేపథ్యంలో పీడీఎస్యు నాయకులు ఈ కళాశాలలకు వెళ్లి విద్యార్థులను బయటకు తీసుకువచ్చారు. ఇంటర్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం పిల్లలపై అధిక లాభాల కోసం వారిపై ఒత్తిడి చేసి తరగతులు నిర్వహిస్తున్నారని పీడీఎస్యు నాయకులు మండిపడ్డారు. పొద్దున్నే ఏందయ్యా రాత్రి పండనియరు ఇదేనియరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు వద్ద 2.4 కోట్ల రూపాయలతో నిర్మించనున్న విద్యుత్ ఉప కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు శాసనసభ్యుడు కోరం కనకయ్య, వైరస్ శాసనసభ్యుడు రామ్దాస్ నాయక్, అటవీ శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోదం వీరయ్య పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితమై పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం ప్రజలకే జవాబుదారీతనంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం ప్రతి పైసా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసమే ఖర్చు పెడుతుంది. నిరంతరం ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేస్తూ ప్రజల అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ముందుకు పోతుందని చెప్పి సివిల్ స్కోర్ సార్, యువ వికాసంలో సివిల్ స్కోర్ సమస్య ఉన్నది కదా. సివిల్ స్కోర్ అనేది కొద్దిమంది అవగాహన లేనటువంటి కొన్ని సోషల్ మీడియా గ్రూపులు, లేకపోతే అవగాహన లేనటువంటి కొన్ని వ్యవస్థలు, సంస్థలు ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాయి. సివిల్ స్కోర్ వేరు. దీనికి సంబంధించి ఈ లోన్లు ఎవరైనా 1-2 సంవత్సరాల ముందు ఎవరైనా లోన్లు తీసుకుని ఉంటే వాళ్ళు కాకుండా కొత్తగా అదనంగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి లోన్లు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం. సివిల్ స్కోర్ అంటే సివిల్ స్కోర్లో 190 ఉంటాయి. అవన్నీ దీనికి వర్తించవు. ఇది ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం. నేను గత 2-3 సంవత్సరాల క్రితమో లేకపోతే 4 సంవత్సరాల లోపలనో ఎస్సీ కార్పొరేషన్ నుంచో, బీసీ కార్పొరేషన్ నుంచో, లేకపోతే ఇంకొక కార్పొరేషన్ నుంచో లోన్ తీసుకొని మీరు ప్రక్రియ పెట్టుకొని ముందుకు పోతూ ఉంటే అదనంగా రెండో లోన్ ఇవ్వడానికి అవకాశం లేదు. కొత్త వాళ్ళకి అంతవరకే దాని వరకే పరిమితమై సమాచారం తీసుకుంటారు తప్ప సివిల్ స్కోర్ పేరు మీద అతని ట్రాక్ రికార్డ్ ఏంటి, బ్యాంక్స్లో రీపేమెంట్ ఎట్లుంది, లేకపోతే బ్యాంకులో ఎన్నిసార్లు లోన్ తీసుకున్నాడు, తీసుకున్న లోన్లు అన్నింటినీ కూడా రీపేమెంట్ ఎలా చేశాడు, అది 90% ఉందా 100% ఉందా, ఇవన్నీ కూడా ఈ సివిల్ స్కోర్ అనేటువంటి ఈ విధానం వీటన్నిటిని వర్తించదు.
ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాది కావస్తున్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ కామన ప్రభాకర్ రావు ఆరోపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది కాలంలో కనీసం 10% హామీలు కూడా నెరవేర్చలేకపోయారని మండిపడ్డారు. సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. నిన్నటికి సంవత్సరం పాటు అయింది ఎన్నికలు జరిగి. 13 మే 2024 ఈ రాష్ట్రంలోని దేశంలోని ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు దాదాపు సంవత్సరం పాటు అయింది. ఈ సంవత్సరం పాటులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఎన్ని అమలు చేశారన్నది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నాను. ముఖ్యంగా మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో 50% కూడా ఇవేళకి మీరు అమలు చేయలేదు. అందులో 10% అమలు చేస్తే పెద్ద గొప్ప. మీరు సూపర్ 6 పథకాలని చెప్పి అందులో 6 పెట్టి 6 ఎన్ని అమలు చేయగలిగారు? స్త్రీలకి మేము అధికారంలోకి రాగానే పక్కనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తున్నటువంటి కర్ణాటకలోను లేకపోతే తెలంగాణలోను కాంగ్రెస్ ప్రభుత్వం స్త్రీలందరికీ కూడా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పేసి అక్కడ మనం అమలు చేస్తే దాన్ని చూసి మీరు కాపీ కొట్టారు. మా పార్టీ పెట్టిన మేనిఫెస్టోని కాపీ కొట్టి మేము కూడా చేస్తామన్నారు. ఈ వేళకి ఏడాది అయిపోయింది. ఏడాది అయిపోయినా ఈ వేళ వరకు మహిళలు ఎవరికి కూడా బస్సు ప్రయాణం ఉచితంగా ఇవ్వలేదు. అంటే ఈ రాష్ట్రంలో ఒక్క మహిళ కూడా లేదేమో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారేమో అని నా భావన. ఏం చేయాలంటే అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉమ్మడి మేనిఫెస్టో అరాచకాన్ని మేము అడిగడతాం, మేమందరం ఉమ్మడిగానే వెళ్తాం, ఉమ్మడిగా వెళ్ళి మనం వ్యవహారం చేస్తాం అన్న పెద్ద మనుషులు మీరు ఎందుకు అమలు చేయలేకపోయారు? మీరు ఆ విధంగా తప్పుడు వాగ్దానాలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు. అలాగే మహిళలకి 3 సిలిండర్లు ఇస్తామన్నారు, 1 సిలిండరే ఇవ్వగలిగారు. రెండు సిలిండర్లు కూడా ఈ వేళ వరకు ఇవ్వలేకపోయారు. నిరుద్యోగాన్ని అరికడతామని చెప్పేశారు. నిరుద్యోగులందరికీ కూడా మేము అధికారంలోకి రాగానే 3,000 రూపాయల నెలకి నిరుద్యోగులకు ఇస్తానని చెప్పారు. మీరు ఇచ్చిన మేనిఫెస్టోనే నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు వారు ఇచ్చిన మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన దాన్ని మీరు ఎక్కడి వరకు అమలు చేశారు? అంటే ఈ రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగి కూడా ఎవడో లేడా? అంతా నిరుద్యోగుల ఉద్యోగాలు వచ్చేసాయా? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఇటువంటి తప్పుడు మేనిఫెస్టోలు పెట్టి ప్రజలను మోసం చేసి మీరు చీట్ చేశారు, ప్రజలని వంచారు. మీరు నిజమైన పరిపాలకులు కాదు. మీరు పరిపాలన చేసే అర్హత కూడా మీకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అలాగే రైతాంగానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి మేము సబ్సిడీ ఇస్తాం, ప్రతి రైతుకి మేము ఆర్థిక సాయం చేస్తామని చెప్పి పెద్ద మనుషులు ఇవేళ వరకు ఈ ఏడాదిలో 1 రూపాయి కూడా రైతాంగానికి పడలేదు. అంటే మీరు దేని మీద ఉన్నారో? మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఏం చేస్తున్నారంటే ఎక్కడైనా ఒక తప్పు జరిగితే ఆ తప్పు జరిగిన దాన్ని నువ్వు కప్పుపుచ్చుకోవడం కోసం దీంట్లో మీరు వచ్చిన తర్వాత తిరుపతిలో అక్కడ జనం చనిపోయారు క్యూలో, మీరు చేతకాంతనం వల్ల. అలాగే మన సింహాచలంలో చనిపోయారు, గోడ కూలి, ఇటువంటి నిర్మాణాలన్నీ చేసి మీరు ప్రజలు చంపుతున్నారు తప్ప మీరు మాత్రం ఎక్కడ కూడా సరైన నాయకత్వంలో కానీ సరైన పద్ధతిలో కానీ మీరు వెంటలేదు. మీకు పరిపాలించే అర్హత మీకు లేదని చెప్పి తెలియజేస్తున్నా. మీరు ఖచ్చితంగా ముందుగా మీరు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టోని అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు మేనిఫెస్టోని అమలు చేయకుండా మీరు ఊరికే కబుర్లు చెప్పి సూపర్ 6 లేకపోతే ఇంకోటి వంకాయ ఇది నేను చెప్పేసి మీరు ప్రజల్ని మభ్యపెడుతున్నారు తప్ప మీరు చేయగలిగింది ఏదీ లేదు. ఇది మీరు దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. గత ప్రభుత్వం వైసీపీ వాళ్ళు ఎంత అరాచకం చేశారో దానికి రెట్టింపు అరాచకం మీరు కూడా మీ ప్రభుత్వంలో కూడా నడుస్తుంది. అందరూ కూడా ఒక పక్కనే ప్రతి ఎమ్మెల్యే లేదా మంత్రులు అందరూ కూడా అవినీతితో మునిగిపోయారు. అవినీతి ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా అధికారులు కూడా అవినీతి డబ్బులు లేకుండా ఏ పని జరగడం లేదు. ఇదా మీ పరిపాలన అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.